Now the problem is conversion of epsilon NFA to DFA. Direct method. అంటే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ 2 ways ఉన్నాయి. ఒకటి ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి ఎన్ఎఫ్ఏగా కన్వర్ట్ చేసి అండ్ దెన్ ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏగా డైరెక్ట్ కన్వర్షన్, డైరెక్ట్గా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో దట్ ఈస్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే స్టెప్ 1 ఏంటి, ఫైండ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఈచ్ స్టేట్. మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ కి ఎప్సిలాన్ క్లోజర్ కనుక్కోవాలి. స్టెప్ 1. స్టెప్ 2 స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ డిఎఫ్ఏ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో స్టెప్ 1 లో మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో ప్రతి స్టేట్ కి సంబంధించి ఎప్సిలాన్ క్లోజర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్ తీసుకుంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0. సో ఇన్ డీటెయిల్ గా ఎలా కనుక్కోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, దాన్ని చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నాను. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే ఏంటి, ప్రతి స్టేట్ కి ఆ స్టేట్ అది కంపల్సరీగా వచ్చింది. Q0 అయితే Q0, Q1 అయితే Q1. దాంతోపాటు Q0 ఎప్సిలాన్ తీసుకొని ఎక్కడికైనా వెళ్తే ఐ థింక్ Q0 ఆన్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఏమైనా ఉంటే అవి రాసుకోవాలి. Q0 ఆన్ ఎప్సిలాన్ ఈ డైరెక్షన్ లో Q1కి వెళ్తుంది, ఈ డైరెక్షన్ లో Q2కి వెళ్తుంది. సో ఇవి రెండు రాయాలి. వీటితో పాటు ఎప్సిలాన్ తీసుకొని Q1కి వెళ్తే Q1 కూడా ఎప్సిలాన్ ఉంటే రాసుకోవాలి, Q2 కూడా ఎప్సిలాన్ ఉంటే రాసుకోవాలి. లేదు కాబట్టి సో స్టాప్. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1. సో Q0 అయిపోయింది, Q1. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఏంటి, ప్రతి స్టేట్కి ఆ స్టేట్ కంపల్సరీగా వస్తుంది Q1. వాటితో పాటు Q1 టేక్స్ ఎప్సిలాన్, ఎక్కడికైనా వెళ్తుందా, లేదు, తీసుకొని వస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు. సో Q1 ఇట్ సెల్ఫ్. సిమిలర్లీ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. సో Q1 అయిపోయింది, నెక్స్ట్ Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఏంటి, ప్రతి స్టేట్కి ఆ స్టేట్ కంపల్సరీగా వస్తుంది Q2. ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఏమైనా ఉన్నాయి ఆ Q2 దగ్గర నుంచి, ఏమి లేవు. సో Q2 ఇట్ సెల్ఫ్. సిమిలర్లీ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3 ఏం వెళ్ళట్లేదమ్మా, సో ఆ స్టేట్ ఒకటే వస్తుంది Q3. నెక్స్ట్ Q2 అయిపోయింది, Q3 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ స్టేట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q4. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q4 ఏంటి, సో Q4 ఇట్ సెల్ఫ్, వేరే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆ స్టేట్ అలాగ వస్తుంది. ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఏంటి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. స్టెప్ 1 ఏంటంటే ఇచ్చిన డయాగ్రామ్ లో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే ఫైండింగ్ స్టార్ట్ స్టేట్ ఆఫ్ డిఎఫ్ఏ. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ స్టార్టింగ్ స్టేట్ ఏదైతే ఉందో, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ స్టార్టింగ్ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన రిజల్ట్ ని మనం స్టార్ట్ స్టేట్ ఆఫ్ డిఎఫ్ఏగా తీసుకుంటాం. ఎప్సిలాన్ స్టార్టింగ్ స్టేట్ యొక్క ఎప్సిలాన్ క్లోజర్ ఏదైతే ఉందో దానికి వచ్చిన రిజల్ట్ ని మనం స్టార్ట్ స్టేట్ ఆఫ్ డిఎఫ్ఏగా తీసుకుంటాం. సో ఇక్కడ కన్సిడర్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 as start state of DFA. Okay, epsilon closure of Q0 as start state of DFA. Epsilon closure of Q0 ఏంటి, Q0 Q1 Q2 దాన్ని స్టార్టింగ్ స్టేట్గా తీసుకుంటాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఐ మీన్ డిఎఫ్ఏలో ఒక స్టేట్ వచ్చింది. ఏంటమ్మా స్టేటు, Q0 Q1 Q2 అనేది స్టార్టింగ్ స్టేట్ అవుతుంది డిఎఫ్ఏ. Q0 Q1 Q2 అనేది స్టార్టింగ్ స్టేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టేట్ని తీసుకొని మనం ట్రాన్సిషన్స్ని ఐడెంటిఫై చేయాలి. హౌ టు ఐడెంటిఫై ద ట్రాన్సిషన్స్, లెట్స్ సీ. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏం చేయాలి,
ఇదంతా క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ డెల్టా ట్రాన్సిషన్స్, ఫస్ట్ డెల్టా డి ఆఫ్ Q0, Q1, Q2 ఆన్ 0 రాయాలి. దీన్ని మనం డెల్టా డి అనొచ్చు, లేదా డెల్టా బార్ అనొచ్చు, డెల్టా క్యాప్ అనొచ్చు నెక్స్ట్. సో దీన్ని ఎలా కనుక్కోవాలి? విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0, Q1, Q2, 0 which is equal to epsilon closure of Q0, Q1, Q2, 0 అంటే ఏంటి? Q0 on 0, Q1 on 0, Q2 on 0 ఏమొస్తుందో రాసుకోవాలి. ఈ డయాగ్రామ్ చూసి Q0 on 0 ఏమి లేదు, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 on 0 యూనియన్ Q1 on 0 యూనియన్ Q2 on 0 రాయాలి. which is equal to epsilon closure of Q0 on 0, no nothing, 5 union Q1 on 0, Q3 union Q2 on 0, 5. Next epsilon closure of 5 union Q3 union 5 అంటే ఏమొస్తుంది? Q3. epsilon closure of Q3 ఎంత? what is epsilon closure of Q3? సో ఇక్కడ చూద్దాం. epsilon closure of Q3 ఏమొస్తుంది? Q3 itself. Q3కి Q3 ఒకటే వస్తుంది, ఎప్సిలాన్ ఏం లేవు కాబట్టి Q3 వస్తుంది. సో epsilon closure of Q3 ఏమవుతుంది? Q3. సో ఇప్పుడు డిఎఫ్ఏలో ఒక స్టేటే ఉంది, Q0, Q1, Q2. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది. సో ఇది కొత్తగా వచ్చింది కాబట్టి Q3 is another state. So Q3 is the another state for DFA. Q3 is the another state for DFA. Next మనం ఇక్కడ ఏం చేసాం? డెల్టా బార్ ఆఫ్ Q0, Q1, Q2 ఆన్ 0 చూసాం. నెక్స్ట్ ఏం చూడాలి? డెల్టా బార్ ఆఫ్ Q0, Q1, Q2 ఆన్ 1 చూడాలి. సిమిలర్లీ ఇదే విధంగా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 on 1, Q1 on 1, Q2 on 1 తీసుకోవాలి. which is equal to epsilon closure of Q0 on 1, Q0 on 1 no 5, union Q1 on 1 no 5, union Q2 on 1, Q2 on 1 ఎక్కడికి వెళ్ళింది? Q3కి వెళ్ళింది. again epsilon closure of Q3 అయింది. epsilon closure of Q3 ఎంత? epsilon closure of Q3 ఎంతమ్మా? Q3. సో ఇది కొత్త స్టేట్ కాదు, విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఎఫ్ఏ. డిఎఫ్ఏలో ఆల్రెడీ ఉంది కాబట్టి సో నో నీడ్ టు కన్సిడర్ దిస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? కొత్త స్టేట్ ఏదైతే వచ్చిందో దానికి Q3 on 0 తీసుకోవాలి. Q3 on 0. సో డెల్టా బార్ ఆఫ్ Q3 on 0. Q3 on 0. డెల్టా బార్ ఆఫ్ Q3 on 0 అంటే ఏం రాసుకోవాలి అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ అని రాయాలి. ఈ బార్ అనేది పోవాలంటే ఎప్సిలాన్ క్లోజర్ రాయాలి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3 on 0. వాట్ ఈస్ ఎప్సిలాన్ Q3 on 0? Q3 on 0 నో ఎక్కడికి లేదు, Q3 on 1 ఒకటే ఉంది. సో 5 అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ 5 అంటే 5 వస్తుంది. 5 అనేది ఒక స్టేట్గా తీసుకోవాల్సిన నెసిటీ లేదు. సో ఇక్కడ రెండు స్టేట్లే. కొత్తగా ఏదైతే వచ్చిందో అది డిఎఫ్ఈలోకి యాడ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? Q3 on 1 డెల్టా బార్ ఆఫ్ Q3 on 1. బార్ పోవాలి అంటే మనం ఏం రాయాలి? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3 on 1 అని రాయాలి. ఇక్కడ మెన్షన్ చేసిన బార్ అనేది పోవాలి అంటే మనం ఎప్సిలాన్ క్లోజర్ రాసుకోవాలి. సో Q3 on 1 ఎక్కడికి వెళ్తుంది? Q4కి వెళ్తుంది. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3 on 1 వస్తుంది, Q4 వస్తుంది. సో దీనికి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q4 ఎంత? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q4 ఎంత? మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q4 ఎంత? Q4కి Q4 ఒకటే వస్తుంది. ఎప్సిలాన్ ట్రాన్సిషన్ ఏం లేదు కాబట్టి Q4 ఒకటే వస్తుంది.
సో Q4 అనేది డిఎఫ్ఏలో లేదు కాబట్టి డిఎఫ్ఏలో వన్ మోర్ స్టేట్ ఏంటంటే Q4. సో ఇప్పుడు డిఎఫ్ఏలో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి? లెట్స్ సీ వాట్ ఆర్ ద స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ డిఎఫ్ఏ. ఫస్ట్ వన్ Q0, Q1, Q2, Q0, Q1, Q2. ఇది మొత్తాన్ని కలిపి ఒక స్టేట్ అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇదే స్టార్టింగ్ స్టేట్. నెక్స్ట్ ఇంకో స్టేట్ ఏమొచ్చింది? Q3. ఇప్పుడు కొత్తగా ఒక స్టేట్ వచ్చింది Q4. ఇంకేమైనా వస్తాయేమో చూడాలి. నెక్స్ట్ దిస్ ఈస్ Q3 అయిపోయింది. సో Q3 అయిపోయింది. Q3 దగ్గర 0, 1 అయిపోయింది. Q0, Q1 దగ్గర 0, 1 అయిపోయింది. నెక్స్ట్ Q4 దగ్గర. సో సిమిలర్లీ అలాగే డెల్టా పవర్ ఆఫ్ Q4 ఆన్ 0 ఏమొస్తుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q4 ఆన్ 0 ఏమొస్తుందమ్మా? Q4 ఆన్ 0 నథింగ్ అంటే 5 అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ 5 అంటే 5. నో నీడ్ టు మెన్షన్ యాజ్ ఎ సపరేట్ స్టేట్. యాక్చువల్గా అయితే Q5 కూడా ఒక స్టేట్గా తీసుకోవాలి, రాయాల్సిన నెసిటీ లేదు. ఇది రాయకపోయినా ఏం కాదు. ఓకే, నెక్స్ట్ డెల్టా పవర్ ఆఫ్ Q4 ఆన్ 1 which is equal to delta bar కాబట్టి epsilon closure of Q4 on 1 nothing, so 5, which is equal to 5. So no new states are formed, so stop the process, draw the diagram. So Q0, Q1, Q2 on 0 ఎక్కడికి వెళ్తుంది? Q3కి వెళ్తుంది. Q3 on 0 ఎక్కడికి వెళ్తుంది? Q3 on 0 5 రాయాల్సిన అవసరం లేదు. Q3 on 1 ఎక్కడికి వెళ్తుంది? Q4కి వెళ్తుంది. వాట్ అబౌట్ Q0, Q1 on 1? Q0, Q1, Q2 on 1 ఎక్కడికి వెళ్తుందమ్మా? Q3కి వెళ్తుంది. సో అంటే ఇది 0, 1 తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? డెల్టా బార్ ఆఫ్ Q0, Q1, Q2 on 1 ఎక్కడికి వెళ్తుంది అంటే సేమ్ Q3కే వెళ్తుంది. సో దట్ ఈస్. సో దిస్ ఇస్ ఫర్ ఫైనల్ స్టేట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ ఫైనల్ స్టేట్ అవుతుంది. ఇక్కడ Q4 ఇక్కడ ఉంది కాబట్టి సో హియర్ ఈస్ Q4 ఈస్ ద ఫైనల్ స్టేట్. ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్ డయాగ్రామ్ ఆఫ్ డిఎఫ్. ఓకే, డౌట్ ఏమంటే కామెంట్ బాక్స్లో కామెంట్.